శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. 16 సోమవార వ్రతం కోసం చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి. అక్క మీరు పంపించారు కదా కిట్టు, ఆ కిట్లో మీరు పుట్టమన్ను పెట్టారు కదా, ఆ పుట్టమన్ను 16 సోమవారాలకి 16 లింగాలు చెయ్యాలని అడుగుతున్నారండి. కొంతమంది సిస్టర్స్కి మొదటిసారి చేసుకుంటున్నారండి, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మీకు అన్ని డౌట్స్ అన్నీ ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తాను. ఒకసారి చివరి వరకు చూడండి. ఎవరికైనా సరే 16 సోమవారం వ్రతం పూజ తెలుసు అంటే స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళు చివరి వరకు చూడండి. మళ్ళీ నాకు మధ్య మధ్యలో అక్క అది ఇది అని అడగొద్దు ఫ్రెండ్స్, ఓకేనా. 16 సోమవారం వ్రతం అనేది చాతుర్మాసంలో చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చాలామంది అక్క మేము ముందు స్టార్ట్ చేసాము అక్క పర్వాలేదా అని అడుగుతున్నారు. అంటే చాతుర్మాసం అంటే ఈ నెల కంటే కొంచెం జూన్లో స్టార్ట్ చేసిన వాళ్ళు అక్క పర్వాలేదా అని అడుగుతున్నారు. ఎప్పుడైనా పర్వాలేదు, ఎందుకంటే చాతుర్మాసంలో కూడా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఏమి పర్వాలేదు. అలాగే చాలా చాలా మంచిదండి ఈ చాతుర్మాసంలో 16 సోమవారం వ్రతం చేసుకుంటే. అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క ప్రతి వారము లింగాన్ని తయారు చేస్తాం కదా, లింగాన్ని ఏం చేయాలక్క అని అడుగుతున్నారు. ప్రతి వారం లింగాన్ని తయారు చేస్తాం కదా, పార్థివ లింగం పుట్టమనుతో తయారు చేసేటప్పుడు ఆ లింగానికి అభిషేకం చేయొద్దమ్మా. ఎందుకంటే అది మనము 16 సోమవారాల వరకు స్టోర్ చేయాలన్నమాట. అభిషేకం చేస్తే కొన్ని పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చెయ్యొద్దు. కొంచెం చిలకరించండి అభిషేకం, తమలపాకుతో కానీ బిల్వ పత్రంతో కానీ చిలకరించండి. ఇంకా మీ దగ్గర ఏదైనా లింగం ఉందనుకో ఆ లింగానికి అభిషేకం చేసుకోండి. ఈ పార్థివ లింగానికి మామూలుగా చూపించండి, అంటే అంటే తమలపాకుతో కానీ బిల్వపత్రంతో కానీ కొంచెం చిలకరించండి అభిషేకం చేసినట్టుగా, ఓకేనా. మీ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ 16 సోమవారాలు లింగాలన్నీ ఒక దగ్గర పెట్టి 17వ వారము మళ్ళీ మనము ఈ లింగాలకన్నీ పూజ చేసి ఏదైనా సరే పుణ్యక్షేత్రంలో కలపాలన్నమాట. 6 నెలల లోపైనా 3 నెలల లోపైనా సరే కలపాలి. పుణ్యక్షేత్రం అంటే శ్రీశైలం ఉంది దగ్గరలో ఉన్న వాళ్ళకి, తర్వాత గోదావరి, ఇలా ఒక్కొక్క పుణ్యక్షేత్రం ఉంటుంది కదండి. ఆ పుణ్యక్షేత్రంలో కూడా కలుపుకుంటే చాలా మంచిదనమాట. అయితే అభిషేకం విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మట్టి లింగానికి చెయ్యాలక్క అని అడుగుతున్నారు. దయచేసి మట్టి లింగానికి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అలా చెయ్యొద్దు, చిలకరించండి, ఓకేనా. ఆ తర్వాత ఉపవాసం ఉండాలా అక్క అని అడుగుతున్నారు. మీకు ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండండి, ఆరోగ్యం సహకరించకపోతే ఉప్పు లేని పదార్థం ఆ రోజు తినాలి. అలాగే ఎల్లుల్లి తినకూడదనమాట. ఆ రోజు డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యం సహకరిస్తే చక్కగా ఉపవాసం ఉంటే చాలా మంచిదమ్మా. ఆరోగ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు ఒకటే చేయండి, ఉప్పు లేని పదార్థాలు ఎల్లుల్లి లేకుండా చూసుకోండి. డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ అలాగే ఇంకేంటి పాలు ఇలాంటివన్నీ తీసుకోండి, ఓకేనా. మార్నింగ్ చేసుకున్న వాళ్ళకైతే అక్క మేము ఉపవాసం ఉండాలా అని అంటున్నారండి. మార్నింగ్ చేసుకున్న వాళ్ళు మధ్యాహ్నం తేలికపాటి ఆహారం తీసుకోండి, మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసుకొని స్వామివారి దగ్గర ఉండే ఫ్రూట్స్ అవి కొంచెం తేలికపాటి ఆహారం తీసుకోండి, ఓకేనా. చుక్క చూసి తినాలి. ఈ 16 సోమవార వ్రతానికి ఎక్కువగా ప్రదోష వేళ ఎక్కువగా చేసుకుంటారండి. మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చేస్తారు. కొంతమంది ఉద్యోగరీత్యా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం మార్నింగే మేము చేసుకుంటాం అక్క అని అంటున్నారు. మార్నింగ్ కూడా చేసుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. ఆ రోజు మాత్రం ఎల్లుల్లి తినకూడదు. అలాగే బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలన్నమాట. ముందు రోజు పాటించాలి, పూజ చేసిన రోజు కూడా పాటించాలి. ఆ తర్వాత బిల్వపత్రం ఒక్కటైనా సమర్పించండి. ఆ తర్వాత గోధుమ నూకతో మాత్రం నైవేద్యం పెట్టాలి. గోధుమ నూకతో స్వామివారికి ప్రసాదం వండాలన్నమాట. గోధుమ నూక, బెల్లము, పాలు వేసి చక్కగా మనము సత్యనారాయణ వ్రతం పూజకి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. తప్పకుండా ప్రతి వారము ఒకరికి ముత్తైదులకి పిలిచి దక్షిణ తాంబూలం అయితే ఇవ్వాలి. ఆ తర్వాత 16 వారాలు అయిపోయిన తర్వాత అప్పుడు మీ శక్తి కొలది ఏదైనా అన్నదానం చేస్తే మీ స్తోమత బట్టి అన్నదానం ఏం చేసుకోవచ్చు, లేదంటే 16 మందికి మళ్ళీ పిలిచి చక్కగా భోజనాలు పెట్టవచ్చు. అది మీ స్తోమత బట్టి ఉంటుందన్నమాట, ఓకేనా. ఈ విధంగా చేసుకోండి, ఎటువంటి ఆడంబరం పడకండి. పార్థివ లింగాన్ని తయారు చేసి స్వామివారికి ఆ బుక్లో ఉన్నట్టుగా చిన్న చిన్న కథలు ఉంటాయండి, 5 కథలు. ఆ 5 కథలు చదువుకోండి, అష్టోత్తరాలు చదువుకోండి. అక్క మాకు ఉపచారాలతో పూజ రాదు అంటే చక్కగా అష్టోత్తరాలు చదువుకోండి అమ్మ. శివాష్టోత్తరాలు చదువుకొని, లింగాష్టకం చదువుకొని, చక్కగా ఆ చంద్రశేఖర అష్టకం ఉంటుంది అది చదువుకొని చక్కగా మీరు కథలు చదువుకోండి. ఎటువంటి టెన్షన్ పడొద్దనమాట. నియమ నిష్టలతో చక్కగా చెయ్యండి. భక్తి ముఖ్యం, ఆడంబరం వద్దు, ఓకేనా. తరువాత స్వామివారికి హారతులు అంటే చాలా చాలా ఇష్టము. హారతులు ఇవ్వండి, ముఖ్యంగా బిల్వ హారతి ఇవ్వండి. ఆ తర్వాత విభూది వాటర్ ఇవ్వండి. అలా విభూది వాటర్తో
స్వామివారికి హారతి ఇవ్వండి. అలాగే 3 ఒత్తులు కుంభ ఒత్తులు తయారు చేసి స్వామివారికి ఇవ్వండి. అంతే. ఆ తర్వాత ఈ నైవేద్యాలు 3 భాగాలు చేయాలి. ఒకటి మనం తినాలి, మన కుటుంబ సభ్యులందరం తినాలి, ఒకటి ముత్తైదువులకి ఇవ్వాలి, ఒకటి పక్షులకి కానీ జంతువులకి కానీ పెట్టాలి. ఓకేనా? ఈ విధంగా చెయ్యాలన్నమాట. మీకు ఇవన్నీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నానండి. ఎటువంటి ఆడంబరం పడవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? నేను పుట్టమన్ను మీకు ప్రతి వాళ్ళకి పంపిస్తున్నానండి. ఆ పుట్టమన్నుతో 16 లింగాలు 16 వారంకి ఒక్కొక్క వారంకి ఒక్కొక్కటి అనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత పుట్టమన్నుతో చేసిన ఉంది కదండి లింగము, అది చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. విభూది వేసుకోండి చక్కగా, దానిపైన నీట్గా మళ్ళీ తుడిచిపెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకోండి. అవి అలాగ 16 వారాలు దాచి 17వ వారం పూజ చేసిన తర్వాత ఏదైనా గంగలో కలుపుకోవాలన్నమాట. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇగోండి, నేనైతే చాలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి. మొన్న 27వ తారీఖున పూజ చేసుకున్నాను. మీరు ఈ 16 సోమవారం వ్రతం అనేది ఈ సంవత్సరం ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళ అదృష్టవంతులని నేను భావించుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా శక్తివంతమైనవే చాతుర్మాసం అని చెప్తున్నారనమాట. ఇంకెవరైనా స్టార్ట్ చేసుకోకపోతే స్టార్ట్ చేసుకోండి. మన ఛానల్లో 16 సోమవారం వ్రతం సంబంధించిన కిట్టు 16 వారాలకి సంబంధించినవి, అంటే 16 వారాలు మీరు ఎతకకుండా నేనైతే కిట్లో పెట్టేశానండి పుట్టమన్నుతో సహా. దయచేసి మీరు కాల్ చేయొద్దు, అలాగే వాట్సాప్ యూట్యూబ్లో కాస్ట్ అడగొద్దండి. ఎందుకంటే డిస్టెన్స్ బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి నేను అప్పుడు మీకు చెప్తానన్నమాట వాట్సాప్ మెసేజ్ చేస్తే. ఓకేనా? మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. చాలామంది అక్క మాకు డౌట్ క్లియర్ చేయండి అక్క, 16 సోమవారం వ్రతం అనేది మేము చేసుకుంటామని. స్వామివారికి అభిషేకం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ దగ్గర శివలింగం ఉంటే శివలింగానికి చేయండి. ఈ శివలింగానికి కూడా కొంచెం అభిషేకాన్ని చిలకరించండి. ఓకేనా? బిల్వ పత్రాలతో కానీ తమలపాకుతో కానీ చిలకరించండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోలో అన్నీ నేను క్లియర్ చేశాను అనుకుంటున్నానండి. మీరు అడిగిన సమాధానాన్ని. ఓకేనా? సర్వేజన సుఖనో భవంతు. ఎవరికైనా కావాలంటే పైన స్క్రీన్ పైన నెంబర్ ఉంది, దానికి వాట్సాప్ చేయండి.